way down. కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే ఈ వీడియో చేసుకోవడానికి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ అయితే చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఎక్కువ ఏం ఉండదు ఇక్కడ, అంటే ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది లాస్ట్లో. కానీ ఇక్కడ మీరు గ్రూప్లో అయితే ఒకటే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 7 గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా, 7 గ్రూప్లో కూడా ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలి. చెప్తాను. ఇలా ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్, మళ్ళీ స్టార్ ఐకాన్, మళ్ళీ సేమ్ అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్, మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా చేంజ్ అయితే అవుతుంటుంది. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇలా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సెకండ్ లేయర్ అయితే కట్ అయిపోయింది కదా. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లాస్ట్కి వచ్చేసేయండి. అన్ని గ్రూప్స్ అయితే ఎక్కడ ఉంటాయో అక్కడ వచ్చేసిన తర్వాత ఆ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే సరిగ్గా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా మీరు అన్ని గ్రూప్లో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, అలాగే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ ఎఫెక్ట్ని అయితే ఫస్ట్ కాపీ చేసుకోండి. కింద నుంచి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, కాపీ ఆల్ అంటే కాపీ ఆల్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో రీప్లేస్ పెట్టుకోండి. దీంట్లో ఫోటో రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫోటో యాడ్ చేసుకొని జూమ్ చేసుకోండి. 2 ఫింగర్ తోటి జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఇక్కడ మీరు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. బీట్ మధ్యలో అయితే యాడ్ చేసుకుని ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి, కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే మీ దగ్గర వేరే ఎఫెక్ట్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్లుగా. ఒకటే ఎఫెక్ట్ అంటే బీట్ ఒకేలాగా ఉందని ఒకే ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇలా చాలా సింపుల్గానే ఉంటుంది. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి, కలర్ అంటే 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోటో 3 డాట్ పేస్ట్, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్. చాలా సింపుల్గా ఉంటుంది. అన్ని ఫొటోస్కి అయితే ఇదే పేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన మీకు సెట్టింగ్ పక్కన ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 720p HDలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.